నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బస్వానందం గారు ఈరోజు మనతో లైవ్లో ఉన్నారు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. హలో సార్, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు చాలామంది ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్తో బాధపడుతుంటారు. అంటే హోమియోపతిలో ఈ ఫైల్స్ వాటికి మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు. అంటే మీరు వాళ్ళ ట్రీట్మెంట్ చేసి కూడా ఎన్నో సక్సెస్ కేసులను కూడా మనం చూసాము. సో వాళ్ళకు ట్రీట్మెంట్ గురించి తెలియజేస్తాం. మామూలుగా ప్రజల లోపల ఈ ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్ అంటే వాటి మీద సబ్జెక్టు అవగాహన లేదు, భయపడతారు. ఫైల్స్ వచ్చినాయి, మోషన్ పోయినప్పుడు బ్లడ్ పడుతుందంటే ఇది ఎందుకు పడుతుంది అనే భయంలో పడిపోతారు. అదేవిధంగా మోషన్ పోయిన తర్వాత విపరీతమైన మంట ఉంటుంది, ఒక గంట ఉంటుంది, పొద్దుంతా కూడా మంట మండుతూ ఉంటుంది, ఐనస్ అంతా కూడా. అది దాన్ని ఫిషర్ అంటారు. అట్లనే ఫిస్టులా అంటే ఇంటెస్టైన్స్ నుంచి ఒక పైప్ లైన్ లాగా పక్కకు ఐనస్కి ఒక 2 ఇంచుల దూరంలో ఒక యాబ్సెస్ లాగా ఫామ్ అయ్యి అందులో నుంచి పసు కారుతూ ఉంటుంది, దాన్ని ఫిస్టులా అంటారు. ఈ విధంగా వీటి మీద పబ్లిక్లో అవగాహన లేక, దాని మీద నాలెడ్జ్ లేక ఏమవుతుందంటే ఈ బ్లడ్ పడ్డ బయటకు ఈ ఎమరాయిడ్స్ అంటారు. మెడికల్ టర్మ్స్ ఏంటంటే ఎమరాయిడ్స్, బ్లడ్ వెజిల్స్ అన్నీ కూడా బయటకు పొడుచుకొని వస్తాయి ఐనస్ దగ్గర. అది ఇంటెస్టైన్స్లో లార్జ్ ఇంటెస్టైన్ అయినటువంటి డిసెండింగ్ కొలాన్లో ఇన్ఫెక్షన్ వల్ల ఈ బ్లడ్ వెజిల్ లోపల మ్యూకస్ లేయర్ అంతా కూడా రప్చర్ కావడం వల్ల ఈ బ్లడ్ వెజిల్ లేయర్ నుంచి బ్లడ్ వెజిల్స్ అన్నీ బయటకు తోకల్లాగా పెరుగుతాయి. వాటిని మనం పైల్స్ లేకపోతే ఎమరాయిడ్స్ అంటాం, అర్షమూలలు అంటాం తెలుగులో. ఈ విధంగా వాటికి అది లోపల ఇన్ఫెక్షన్ వల్ల, లోపల ఇంటెస్టైన్ ప్రాబ్లం వల్ల వచ్చినటువంటి సమస్య. అంతకంటే పెద్ద సమస్య పెద్ద పేగులో ఉన్నప్పటికీ అది పెయిన్ కనిపించదు. ఐనస్కు 2 ఇంచుల వరకే మనకు స్పర్శ జ్ఞానం ఉంటుంది. లోపల ఎంత పెద్ద పుండైనా, ఎంత పెద్ద మాస్ పెరిగినా మనకు స్పర్శ తెలియదు, బాధ కనిపించదు. ఎందుకంటే అది మోటార్ నర్వ్ సప్లై ఉంటుంది, బయట మాత్రమే సెన్సరీ నర్వ్ సప్లై ఉంటుంది. కాబట్టి ఈ తోకల్లాగా పెరిగే వరకల్లా విపరీత నొప్పి ఉంటాయి. కొంతమందికి ఇంటర్నల్ పైల్స్ ఉంటాయి, కొంతమంది ఎక్స్టర్నల్. ఇంటర్నల్ అంటే లోపల ఐనస్కు పై భాగంలో ఉండేదాన్ని ఇంటర్నల్ అంటారు. ఎక్స్టర్నల్ అంటే బయట కనిపించే వాటిని ఎక్స్టర్నల్ అంటారు. ఈ విధంగా 2 రకాల పైల్స్ ఉంటాయి. వీటికి ఇంటర్నల్ ఉన్నా, ఎక్స్టర్నల్ ఉన్నా ఆపరేషన్ అవసరం లేదు. హోమియోపతిలో ఆ ఇంటెస్టైన్స్కు క్యూర్ చేస్తే, ఆ పెద్ద పేగును ఆరోగ్యవంతం చేస్తే ఈ బ్లడ్ వెజిల్స్ అన్నీ కూడా లోపలికి అబ్జర్వ్ అయిపోతాయి. అదేవిధంగా ఫిషర్ అంటే మనం తిన్నటువంటి ఆహారము విషపూరితమై ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ నిల్వ ఉండే ఆహార పదార్థాలు తిన్నప్పుడు, ఎక్కువ స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు ఈ లోపల ఉన్నటువంటి మ్యూకస్ లేయర్ అంతా కూడా ఇన్ఫ్లమేషన్ చెడిపోవడం వల్ల, పొక్కడం వల్ల ఈ ఐనస్ కూడా చెడుతుంది. పొక్కడం వల్ల ఐనస్ రింగ్ అంతా కూడా క్రాక్స్ వచ్చినట్టు కనిపిస్తుంది, దాన్ని ఫిషర్ అంటారు. దానికి కూడా ఆపరేషన్ అవసరం లేదు. ఈ లోపల ఉన్న సమస్య క్యూర్ అయితే ఆటోమేటిక్గా ఇవన్నీ డిసపియర్ అవుతాయి. ఫిస్టులా అంటే ఒక మ్యూకస్ మెంబ్రేన్ నుంచి ఇంకో దగ్గరికి ఒక పైప్ లైన్ లాగా ఓపెన్ అయ్యి అందులో నుంచి పసు కారడం, దాన్ని బ్లడ్ కారడం వల్ల దానికి ఫిస్టులా అంటాం. దానికి కూడా చాలామందికి ఆపరేషన్ చేసి లేవలేకుండా, నడవలేకుండా చేసిన పేషెంట్ నా దగ్గరికి వస్తారు. సార్ ఆపరేషన్ అనగానే చేయించుకున్నా, ఇప్పుడు నడవలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా అని వస్తారు. వాటికి ఇవన్నిటికీ ప్రజలకు దీని మీద సబ్జెక్టు మీద తెలియకనే ఇలాంటి ఆపరేషన్లు చేసుకొని మోసపోతున్నారు. ఇప్పుడు కొంతమంది పైల్స్ క్లినిక్ అని పెడతారు, నాటు వైద్యం. వాటికి తోకలు వీటికి పైల్స్కు దారం కట్టడమో వెంటక కట్టడమో చేసి టెంపరీగా దాన్ని కట్ చేస్తాడు. ఇలాంటి వల్ల అది మీద పోయినప్పటికీ లోపల సమస్య పోదు కాబట్టి మళ్ళీ వస్తాయి. అది రావడానికి గల కారణం ఏంది, ఆ కాజ్ ఏంది, దాని మీద పర్మనెంట్ క్యూర్ కావాలంటే మొదలు ఇంటెస్టైన్స్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అంతా పోయి హెల్తీగా మ్యూకస్ లేయర్ అయ్యేదాకా ట్రీట్మెంట్ చేయడం వల్ల ఇవన్నీ డిసపియర్ అయిపోతాయి. ఇది శాశ్వత పరిష్కారం. దానికి 1 నెల, 2 నెలలు, 3 నెలలు పడుతుంది మంచిగా రెస్ట్. ఫిస్టులకు కూడా ఆపరేషన్ చేసే అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంటెస్టైన్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ట్రాక్ సంబంధించినటువంటి సమస్యలు. తీసుకునే ఆహార లోపాల వల్ల నిల్వ ఉండే పదార్థాలు కావచ్చు, ఎప్పుడో ప్రిపేర్ చేసినటువంటి ఐటమ్స్ ఎప్పుడు కూడా తినొద్దు. వాటిలో ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ డెవలప్ అవుతుంది. అవి తిన్నప్పుడు అంతా కూడా ఈ గొంతు నుంచి యానస్ వరకు అంతా కూడా ఈ మ్యూకస్ లేయర్, ఈసోఫేగస్, ఈ అన్నవాహిక కూడా తిన్నప్పుడు ఏమనిపించదు.
తిన్న తర్వాత వారం రోజులకు మంట మండుతుంది, ఛాతీలా పుల్లగా బేకొట్లు వస్తున్నాయి, తేనుపులు వస్తున్నాయి, కడుపు టైట్ అవుతుంది అంటారు. ఆ వస్తువు లేటుగా స్టాక్ ఐటమ్ తిన్నా అనే ఆలోచన వాళ్ళకి రాదు. ఇట్లా ఎందుకు వస్తుందని భయపడుతూ ఉంటారు. ఈ విధంగా నిల్వ ఉండే ఆహార పదార్థాలు అన్హైజీనిక్ ఫుడ్ తినడం వల్లనే పొట్ట సమస్యలు వస్తాయి. పొట్ట టైట్ కావడము, ఉబ్బడము, లేకుంటే తినంగానే నాకు టైట్ అవుతుంది, బేకోట్లు వస్తుంటాయి, కింద గ్యాస్ పోతుంది, మీద గ్యాస్ వస్తుంది. ఇవన్నీ ఉన్న వాళ్ళందరికీ కూడా పేగుల సెక్షన్, స్మాల్ ఇంటెస్టైన్స్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్స్ అన్నీ కూడా ఇన్ఫెక్షన్తో ఉన్నాయి. అవి అనారోగ్యంగా ఉన్నాయి. కాబట్టి దానికి శాశ్వత పరిష్కారం అనేది హోమియోపతిలో వైద్యంలో ఉన్నది. అల్లోపతిలో జెంటాకో, జెల్లుసిల్లు, యాంటాసిడ్ ట్యాబ్లెట్లు ఇస్తారు. పుల్లగా బేకోట్లు రాకుండా బంద్ అవుతుంది అప్పుడు పూర్తికి. యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ అవి ఎప్పటిదాకా వేస్తావు? బతికి 2 రోజులు వేస్తూనే ఉండాలి. ఎప్పుడు మంట మండగానే గోళీ మింగుతుంటారు. ఇదంతా కూడా సప్రెషన్ ట్రీట్మెంట్ కదా. అసలు కాజ్ ఏమది, దాని ఇన్ఫెక్షన్ ఏంది అని తీసేసి శాశ్వతంగా మళ్ళీ కొత్త లేయర్లు తయారై ఆరోగ్యవంతమైనటువంటి చేసేటటువంటిది హోమియోపతి వైద్య విధానంలో ఉన్నది. మా దగ్గరికి కొన్ని వందల మంది ఆపరేషన్లు చేసుకొని బయట ట్రీట్మెంట్లు చేసుకొని తగ్గక, నడవలేక, కూర్చోలేక బాధపడుకుంటూ వచ్చిన ముంగట వచ్చి నిలబడి చెప్తారు బాధలు. కూర్చోబోయంటే కూర్చోలేము సార్, మంట మండుతుంది సార్ అంటారు. అలాంటి వాళ్లకు 24 అవర్స్లో నొప్పి రిలీఫ్, 1 మంత్ 2 మంత్స్లో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. మొన్న విజయవాడలో ఒక కేసు ఉన్నది, ఆయన ఏం చెప్తారు మీరు వినండి. రామసుందర్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప, మార్కపురం. ఏం బాధ? పిస్టులా. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 6 మంత్స్ నుంచి. ఎక్కడెక్కడ పోయి వచ్చినావు? తగ్గలేదు. ఏం చెప్పారు డాక్టర్లు? ఆపరేషన్ అన్నారు కానీ ఆపరేషన్ చేసి రావాలా? చేయించినా తగ్గలేదు. మళ్ళీ ఆపరేషన్ అంటే ఈశ్వరప్పకి వచ్చినావు. ఇక్కడ ఎన్ని నెలలు వాడినావు? 1 మంత్. ఎట్లున్నది? మళ్ళా కూర్చోలేకపోతే, అప్పుడు నడవలేకపోతుంది కదా. ఒక్క ఇంచు లెక్క ఉందా? వెరీ గుడ్. మరి ఇప్పుడు చెప్పినట్టు ఇంటే అంత ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది హోమియోపతిలో. అలోపతి కార్పొరేట్ హాస్పిటల్ ఫెయిల్ అయింది, హోమియోపతి తగ్గుతుందంటే ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం? హోమియోపతి. వెరీ గుడ్. చూడండి, అంత పెద్ద సమస్య. ఎంతమంది హాస్పిటల్ ట్రీట్మెంట్ పెయిన్ కిల్లర్లు ఇచ్చినా తగ్గదు. సింపుల్గా తీపి గుళికలు నోట్లు వేస్తే కరిగిపోయింది. అక్కడ ఆయింట్మెంట్లు పెట్టుకో, లోషన్ పెట్టుకో, ఒక ట్రేలో వాటర్ తీసుకొని కూర్చోమని చెప్పి అడ్వైజ్ చేస్తారు. ఎన్ని చేసినా వేస్ట్. అది మీద రిలీఫ్ ఇస్తే లాభం లేదు. ఇంటర్నల్గా క్యూర్ కావాలి. ఇది ప్రజల్లో అవగాహన రావాలి. మీరు విన్న వాళ్ళు కూడా మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయాలి. ఈ విషయాలు హెల్త్ విషయంలో ప్రజలు దృష్టి పెట్టక, అది సమస్యల గురించి అవగాహన లేకనే మనం మోసపోతున్నారు పబ్లిక్ అంతా. కాబట్టి మేము చెప్పింది వినండి. మంచిగా ప్రజలకు అంతా కూడా మీరు అందరూ కూడా షేర్ చేసుకోండి ఈ విషయాలు. మీరు అందరూ కూడా ఆరోగ్యవంతం ఉండాలి. అదేవిధంగా వేరికోస్ వెయిన్స్ అంటే తెలుసు, ఈ కాళ్ళ నుంచి మీ తొడల దాకా సన్నటి వెయిన్స్ పెరుగుతాయి. సెఫాలిక్ వెయిన్ అంటారు దాన్ని. దానికి బ్రాంచెస్ అన్ని సన్నగా ఉన్న వెయిన్స్ అన్నీ కూడా కలిసి ఒక సెఫాలిక్ వెయిన్ అనేది కింది కాళ్ళ నుంచి ఈ తొడ నుంచి మెయిన్ వెయిన్లో కలుస్తుంది. దానికి కొంతమంది వెయిన్స్ యొక్క బలహీనత వల్ల, ఎక్కువ నిలబడి పనిచేసే వాళ్ళకు గ్రావిటేషనల్ ఫోర్స్కు బ్లడ్ పైకి ఎక్కక బయటకు పాముల్లాగా తెగుతాయి. వాటికి చూసి భయపడి హాస్పిటల్ పోతే ఆపరేషన్ చేస్తాం, తీసేస్తాం, పీకేస్తాం అంటారు. అది పీకేసినా పూర్తిగా పోక ఎంతో ఇబ్బందితో మా దగ్గరికి వస్తారు. మా దగ్గర హోమియోపతిలో వేరికోస్ వెయిన్స్ ఎక్కువ రోజులు ఉంటే ఆ కాలు మొత్తం నల్లగా అయిపోయింది. మోకాలు నుంచి కాలు వరకు నల్లగా అయిపోతే ఆ బ్లడ్ సర్క్యులేషన్ లేదు కాబట్టి బ్లాక్ అయిపోతుంది. దానికి ఏదైనా కుచ్చుకున్నా, కురుపైన, పుండు అయిందంటే మారడం కష్టం. దాన్ని వేరికోస్ అల్సర్ అంటారు. ఆ వేరికోస్ అల్సర్ విజయవాడలో ఒక పెద్ద ఆయన వచ్చిండు. భయంకరంగా అందులో నుంచి స్టీము, నీరు కారుతుండే. ఎన్ని ఆయింట్మెంట్లు, ఎన్ని బ్యాండేజ్ కట్టినా తగ్గలేదు. నేను చెప్పిన, నువ్వు నడవడం తగ్గించుకో, ఇంటికాడనే ఉండు. నేను నిన్ను ప్రతి నెల మీ కొడుకుని పంపి వీడియో కాల్లో నేను చూసి నీకు మందులు పంపిస్తా. ఇంత దూరం వచ్చే అవసరం లేదు విజయవాడకు, ఇంటి దగ్గర నేను ఉండని చెప్పి మందులు ఇచ్చిన. 5 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. 6th మంత్కి మొన్న గురువారం రోజు విజయవాడ విజిట్ వచ్చిండు. ఎంత మంచి మానిపోయిందో చూడండి. వేరికోస్ అల్సర్ కంప్లీట్ మానిపోయింది. ఆంజనేయులు, ఇప్పుడు ఏం ప్రాబ్లంతో వచ్చినావు ఈశ్వరప్ప? వేరికోస్ అల్సర్. పుండు, కాలు పెద్ద పుండు ఉండే. ఎక్కడెక్కడ తిరిగినాక ఇక్కడ వచ్చినావు?
కిమ్స్లో వాడాను, ఏవిఎస్ హాస్పిటల్ చూశాను, పెద్ద పెద్ద హాస్పిటల్ అన్నీ పోయి వచ్చినావు, అన్ని సర్జరీ చేయించాను, అన్ని తగ్గింది. సర్జరీ చేయించినావు, అయినా తగ్గలేదు. తగ్గలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో మందులు పడి ఎన్ని రోజులు అయితే? 5 నెలలు అవుతా, 6 నెలలు అయిపోయింది సార్. 5 నెలలు అయింది. ఇది 6వ విజిట్. ఇది తగ్గింది సార్. తగ్గిపోయింది. ఇది తగ్గింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఉండు ఒక నిమిషం, ఒకటి ఉంది సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు చీము గారు నీరు గారు తగ్గింది కదా, నీరు అప్పుడప్పుడు నీరు. ఇప్పుడు 6 నెలలకు ఇంటికి వచ్చేసినావు. అవును సార్. ఇంటికాడ రెస్ట్ ఉండి వాడుకోమని చెప్పిన, ఖాళీ ఉండి మేలుగా మంచిగా వాడుకుని తగ్గిపోయింది. ఇట్లా ఉంటుంది, ప్రజలకు తెలవాలి. హోమియోపతిలో క్రానిక్ వేరికోస్ అల్సర్స్ ఇట్లా మానిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, అల్సర్తో పాటు ఆ కాలు కూడా బ్లాకిష్ ఉండే, ఆ బ్లాక్ అంతా పోయి మంచి కలర్ వచ్చేసింది. ఇగో ఇది శాశ్వతమైన. ఓకే సార్, మరి కాలర్స్ రెడీగా ఉన్నారు. ఉప్పల్ నుంచి శేఖర్. నమస్తే అండి శేఖర్ గారు, డాక్టర్ గారితో మాట్లాడాను. శేఖర్ గారు చెప్పండి. నమస్తే. ఉప్పల్ నుంచి. ఓకే, చెప్పండి. కాలు వాపు వస్తుంది. ఏజ్ ఎంత మీది? నాకు సెక్షువల్ డిసీజ్ ఎస్టేట్ అని నాకు బాగా బ్యాక్ వచ్చింది సార్. అది ఇంగ్లీష్ మెడిసిన్ పనిచేస్తున్నాను. ఏం చెప్పారు డాక్టర్లు మరి బయట? సార్ నాకు తీసుకొచ్చేసి మెడిసిన్ ఏదైనా ఒక అంటారు, ఇంకోటి అంటారు. వెరికోస్ వెయిన్స్ అని చెప్పారా? వెరికోస్ ఎస్పిస్ అని చెప్పేసి సెక్షువల్ డిసీజ్. ఓకే ఓకే, ఏం కాదు, తగ్గిపోతుంది. హోమియోపతిలో మీకు దాని యొక్క రిపోర్ట్ తీసుకొని రేపు హైదరాబాద్లో చిక్కడపల్లిలో ఉంటాను, మీరు ఆ రిపోర్ట్ తీసుకొని రండి, కంప్లీట్గా తగ్గిద్దాం, మంచిగా అయిపోతుంది. ఇంకా ఈ విధంగా ఎలాంటి వ్యాధికైనా హోమియోపతిలో డ్రగ్ కరెక్ట్ మ్యాచ్ అయితేనే పనిచేస్తుంది. బ్లైండ్గా 4 రకాలు 5 రకాల మందులు రాసి మింగిపోమంటే అది కరెక్ట్ కాదు. హోమియోపతిలో వాళ్ళ కాన్స్టిట్యూషన్, మానసిక శారీరక లక్షణాల మీద ఒక్క డ్రగ్ సెలెక్షన్ చేసి ఇస్తే అది పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇలాంటి మందు డ్రగ్ ఇయ్యకనే ప్రజల లోపల హోమియోపతిలో తింటే మెల్లగా పనిచేస్తుంది, సంవత్సరాలు పడుతుంది, 3 ఏళ్ళు పడుతుంది అంటున్నారు. అది తప్పు అని నిరూపించడానికే మీ ముంగటికి లైవ్. ప్రజలే చెప్తున్నారు అంత ర్యాపిడ్గా పనిచేస్తున్నది. మరి హనుమాన్ గారు అలోపతి డాక్టర్ అయి ఉండి, అలోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి లేటుగా పనిచేసే హోమియోపతిని ఎందుకు కనిపెడతారు అనేది ఆలోచన మీరు చేయండి. హోమియోపతి అలోపతి కంటే ర్యాపిడ్, ఫాస్ట్ ట్రీట్మెంటు, పర్మనెంట్ ట్రీట్మెంటు, దానికోసమే ఈ సిస్టమ్ కనిపెట్టింది. ఇది ప్రజలకు సరి అయిన ప్రచారంలో లేక, ప్రజలకు తెలియక ఈ విధంగా నష్టపోతున్నారు. మంచి హోమియోపతి డాక్టర్ను కన్సల్ట్ చేస్తే ఎలాంటి సమస్య అయినా, గుడ్డిగా ఏడనో పక్కకే ఇంటి పక్కకే ఉన్నాడు, గల్లీలో మా పక్క గల్లీలో ఉన్నాడు, డాక్టర్ని పోతిరా ఫెయిల్ అయిపోయారు అనుకో, ఆ సిస్టమ్ని అంటారు. మీరు ఆడ పోయినాం కానీ తక్కువ కాలేదు సార్ అని వస్తారు నా దగ్గరికి. అక్కడ డాక్టర్ మీకు పర్ఫెక్ట్ లేకపోతే నువ్వు ఆడ వాడితే సిస్టమ్ని ఎందుకు బదనాం చేస్తావు? హోమియోపతిలో పవర్ఫుల్, దాన్ని యూజ్ చేసే వాళ్ళు డాక్టర్ కరెక్ట్ ఉండాలి. మీ సిమ్టమ్స్ కూడా కరెక్ట్ చెప్పినప్పుడే మందు కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఓకే సార్, సో ఇప్పుడు గతంలో నేను ఈ పేషెంట్ రుమటైడ్ ఆర్థరైటిస్ కీళ్ళన్నీ కూడా, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఈ చిన్న కీళ్ళన్నీ ఇన్ఫెక్షన్ వల్ల ఆర్థరైటిస్ వస్తుంది. ఇట్లా అయిపోయిన పిల్లవాడు, చేతులు ముదురుకోరాదు, నడవరాదు, ఎత్తుకొచ్చి కూర్చోబెట్టేవాళ్ళు. అలాంటి పిల్లవానికి గత సంవత్సరం నుంచి ట్రీట్మెంట్ నడుస్తుంది. ఆ రుమటైడ్ ఆర్థరైటిస్ మొత్తం కంప్లీట్ తగ్గిపోయి చేతులు ఫ్రీ అవుతున్నాయి, మళ్ళీ ముదురుకోగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ తల్లి ఏం చెప్తుంది, పిల్లగానే చూడండి. ఇది గతంలో కూడా మీకు ఈ పేషెంట్ చూపించిన, ఇప్పుడు చాలా 90% డెవలప్మెంట్ అయింది. అది ఎంతవరకు రుమటైడ్ ఆర్థరైటిస్కు ట్రీట్మెంటే లేదు ఇతర వైద్య విధానంలో, పెయిన్ కిల్లర్ తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు హోమియోపతిలో శాశ్వత మూలాలను తొలగించి పర్మనెంట్ క్యూర్ చేసేది హోమియోపతి అనేది నిరూపించడానికి కేసు చూడండి. ఏం పేరు? మంజునాథ. ఎట్లున్నావు ఇప్పుడు? ఏమేమి తక్కువ ఉన్నావు చెప్పబెట్ట, ఏమేమి తక్కువ ఉన్నావు అప్పటికిప్పటికి? అప్పుడు ఎట్ట కూర్చున్నాను కాదు, కూర్చోలేకపోతుంటివి, కూర్చుంటున్నావు. చేతులు ముదురుకో ఇట్లా సకలం. గుడ్. లేపు, నడిపి అమ్మా, నడిపి. గట్టి లేపాలా, కాలు పుల్లు తనాలి నా మంచి. వెరీ గుడ్. నడుస్తున్నాడు.
వాళ్ళ పట్టుకుంది అట్లా వెనక నిలబడు. చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఇప్పుడు చెప్పు బాబుకు ముందు ఎట్లుండే, ఇప్పుడు ఎన్ని నెలలు వాడిన వీడు ఈశ్వరప్పకి? 7 నెలలు ఏమో. ఇప్పుడు ఎట్లుంది? బాగానే ఉంది సార్. నొప్పులన్నీ తగ్గిపోయి మంచిగా చేతులు గీత ముదురుకుంటూ కాలు ముదురుకుంటూ మారుతున్నాడు, వాడు మరి ఇన్ని బయట అన్ని లక్షలు ఖర్చు పెట్టిన తక్కువ హోమియోపతిలో తగ్గిపోయాయి. ఇది ప్రజలకు ఓకే. ఇంకా 2-3 నెలలు అయితే రన్నింగ్ చేపిస్తా. ఓకే సార్, మరి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి రవి. నమస్తే అండి రవి గారు, డాక్టర్ గారితో నమస్తే మాట్లాడండి. అండి. అదే సార్ మొక్కలు నొప్పులు ఉన్నాయి సార్. మొక్కలు నొప్పులు ఉన్నాయి, అది కొంచెం ఎక్కువ ఉన్నాయి సార్. ఇది ఆలోచన వాడినాం సార్, తప్పుగా లేదు. మోకాలు నొప్పులు మీ ఏజ్ ఎంత? ఇది సార్ 70 సార్. 70 ఇయర్స్ అన్నప్పుడు మీకు మోకాలు నొప్పులు ఉంటాయి, అది న్యాచురల్గా. మీకు మందులు ఇచ్చిన అలోపతి డాక్టర్ కూడా మందులు ఉంటాయి, నొప్పులు ఉంటాయి. అవి ఇవన్నీ కూడా మోకాలు నొప్పులు వచ్చేటి అనేది అది ఒక ఏజ్ ఫ్యాక్టర్ వల్ల జాయింట్ పెయిన్స్ ఎక్కువ. ఇప్పుడు 40-50 దాటిన తర్వాత మోకాళ్ళకు కానీ నిలబడడం తగ్గించుకుంటే మనకు ఈ నొప్పులు ఎక్కువ రావు. కొద్దిగా మెయింటైన్ చేయాలి. 30 ఏళ్ళు 40 ఏళ్ళ వయసులో చేసినట్టుగా హెవీ వర్క్ చేస్తే మోకాళ్ళ లోపల చిప్పల లోపల ఆ గుజ్జు అరిగిపోయి ఇన్ఫ్లమేషన్ వచ్చి నొప్పులు వస్తాయి. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మీరు ఈ చెప్పినటువంటి సమస్య చాలామంది వస్తారు. పెద్దవాళ్ళు ఎవరైతే 50 ఏళ్ళు దాటినాక మోకాలు నొప్పులు నడుము నొప్పులు అనే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కువ నిలబడము, ఎక్కువ నడవడము, హెవీ స్ట్రెయిన్ చేయొద్దు ఈ మోకాళ్ళ మీద. కాబట్టి వాటి వల్ల మనకు నొప్పులు వస్తాయి. వాటికి పెయిన్ కిల్లర్లు ఇస్తూ ఉంటారు. ఆ పెయిన్ కిల్లర్లు మింగినాక కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, లివర్ ఖరాబ్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు? ఓవర్ డోసులు మందులు వాడడం ఎందుకు? మెయింటెనెన్స్ కొంత కష్టపడాలి. వామప్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, రెస్ట్లో ఉండి కూర్చున్న దగ్గర పని చేయించుకోవాలి. ఇలాంటి మోకాలు నొప్పులకు శాశ్వతంగా పరిష్కారం. ఎందుకంటే ఆ లోపల గుజ్జు అనేది హెవీగా లోడ్ అణిగిపోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది నడవడం వల్ల. ఆ ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గి మళ్ళీ యథావిధిగా ఎలాసిటీ పెరిగే మందులు హోమియోపతిలో ఉన్నాయి, శాశ్వతంగా తగ్గిపోతుంది. అలోపతిలో ఇచ్చిన పెయిన్ కిల్లర్ ఉన్నాయి. ఇలా తెల్లారి అది గోలి మింగంగానే తెల్లారి నొప్పి తగ్గింది అంటారు. ఇది అట్లా కాదు, లోపల ఉన్నటువంటి గుజ్జు ఫామ్ చేసి మళ్ళీ నీకు ఎలాసిటీ పెంచేటట్టు మందులు ఉంటాయి, అది శాశ్వతంగా తగ్గిపోతుంది. ఇప్పుడు పిల్లవాడిని చూసినాం కదా, రొమెటైడ్ ఆర్థరైటిస్, కీళ్ళన్నీ పూసి ఉబ్బి ఇదొడ్డు వాసన ఉండే, ఇట్లా పట్టుకుంటే చేతులు, ఇప్పుడు మంచిగా నడుస్తున్నాడు. ఇంకో 2-3 నెలలు రన్నింగ్ చేపిస్తాం. ఈ విధంగా ఇది శాశ్వతం. టైం పట్టింది 7 నెలలు, కానీ శాశ్వతంగా తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి మనకు సమస్య ఏది ఉందో దాన్ని పర్మనెంట్గా క్యూర్ చేసుకునేది హోమియోపతి వైద్యం. కాబట్టి ఇలాంటి వైద్యం ద్వారానే మనకు శాశ్వతంగా తగ్గిపోతుంది. మీరు దగ్గరలో మహబూబ్ నగర్ కాబట్టి చిక్కడపల్లిలో రోజు ఉంటాను నేను, గురువారం తప్ప. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రజలందరూ నోట్ చేసుకోండి. తెలంగాణ ప్రజలందరికీ చిక్కడపల్లి కేంద్రకం హైదరాబాద్. కాబట్టి ఈ చుట్టూ ఉన్న జిల్లాలన్నీ 100 కిలోమీటర్ల రేంజ్లో ఉంటాయి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా డైరెక్ట్గా చిక్కడపల్లిలో హైదరాబాద్కి వస్తే అయిపోతుంది. మీరు కొంతమంది రాలేని వాళ్ళు కూడా మన పక్కకు ఈ నంబర్స్ ఉన్నాయి, మా పర్సనల్ నంబర్లు. వాటికి మీరు 944కు ఫోన్ చేసి మీ అడ్రస్ పెడితే మీ ఫోన్లో మాట్లాడి మీకు మందులు ఇంటికి కొరియర్ చేస్తాం. ఇతర దేశాలు 25 దేశాలకే పోతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, కువైట్, ఇవన్నీ దేశాలకే పోతున్నాయి. వాళ్ళు వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో చూసి మందులు పంపిస్తే అక్కడ తగ్గిపోతున్నాయి. మన చుట్టుముట్టు జిల్లాల ప్రజలు కానీ మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా హోమియోపతిలో కొరియర్ ద్వారా మీ యొక్క మెంటల్ సిమ్టమ్స్, మీ సమస్య ఫిజికల్ సిమ్టమ్స్, మీ యొక్క కాన్స్టిట్యూషన్ తెలుసు, దాన్ని మేము మందులు పంపించేస్తాం. ఈ విధంగా బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్, హన్మకొండ నుంచి చంద్రశేఖర్. నమస్తే అండి చంద్రశేఖర్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చంద్రశేఖర్ గారు నమస్తే, చెప్పండి. నమస్కారం. నమస్తే సార్, డాక్టర్ గారితో మాట్లాడు. డాక్టర్ మాట్లాడుతున్నా. అయ్యా డాక్టర్ గారు, నేను లైవ్ షో చూసాను. ఓకే. అయితే అయ్యా నమస్కారం. అయితే కాళ్ళ నొప్పులు బాగా అయినాయి నాకు. ఏజ్ ఎంత మీది? 73. అదే మీరు 50 దాటిన తర్వాత మెయింటెనెన్స్ అవసరము. మనం ఎక్కువ హెవీగా లోడ్ చేయకుండా, ఎక్కువ నిలబడకుండా ఉండి మీరు మన హోమియోపతిలో వాడినట్టయితే హోమియోపతిలో ఉన్న లిగమెంట్స్, టెండన్స్, మజిల్స్ అన్నీ కూడా మళ్ళీ ఎలాసిటీ పెరిగి మంచిగా పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. అయినా కొద్దిగా మెయింటైన్ చేయాలి. ఎక్కువ స్ట్రెస్ చేయవద్దు, ఎక్కువ తిరగవద్దు, నిలబడద్దు. ఇది హోమియోపతిలో మంచి పర్మనెంట్ క్యూర్ అవుతుంది. మీరు వచ్చి హైదరాబాద్ వచ్చి కలవండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ వెంకట్ అనకపల్లి నుంచి. నమస్కారం అండి వెంకట్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి.
వెంకట్ గారు చెప్పండి. సార్ అదే మాకు కొద్దిగా చిన్నప్పుడు మనం నొప్పులు వస్తుంది మేడం. కీళ్ళ నొప్పులు అన్నోళ్ళు మీరే కాదు, ఇప్పుడు ఎంతమంది మన టీ న్యూస్ శ్రోతలు వింటున్నారు అందరికీ ఈ క్వశ్చన్ అందరికీ వర్తిస్తుంది. మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు కామన్గా 40 దాటిన తర్వాత వస్తాయి, అది అందరికీ, ఎందుకంటే మజిల్ పవర్ తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్లకు శాశ్వతంగా వాటి ఎలాసిటీ పెంచే మందులు హోమియోపతిలో ఉన్నాయి. మీరు మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసినట్టయితే శాశ్వతంగా తగ్గిపోతుంది. దానికోసం ఎక్స్రేలు, ఎంఆర్ఐలు పనికిరాని టెస్టులను చేసి డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని వృధా చేసుకోకుండా దానికి సిమ్టమ్ చెప్తే చాలు, మందులు ఇచ్చేస్తే మీకు ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది. మీరు హైదరాబాద్లో వచ్చి కలవండి. ఓకే సార్. నేను మరి ఇంకొక అదేవిధంగా సోరియాసిస్ అంటే కొన్ని వేల మందిని తక్కువ చేసిన పర్మనెంట్గా, దానికి మందులే లేవన్నారు అలోపతిలో. ఇది కాన్స్టిట్యూషన్ డిజార్డరు, దీనికి అసలు ట్రీట్మెంటే లేదని చెప్పినటువంటి వాళ్లకు పర్మనెంట్గా క్యూర్ చేసి సక్సెస్ కేసులు బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకు చూపిస్తూనే ఉన్నా. మొన్న విజయవాడలో ఒక లేడీకి పామర్ సోరియాసిస్ అంటే అరిచేతులు అరికాలనే, ఇది ఎక్కువ చాలా మందికి ఉంటుంది. మీరు వినోళ్ళందరూ కూడా మీరు ఫ్రెండ్స్ కానీ ఉంటే షేర్ చేసుకోండి. ఈ అరిచేతుల క్రాక్స్ వచ్చి దురద పెట్టి బండకేసి ఇట్లా రాస్తారు, కలపరాదు, తినరాదు. అరికాళ్ళ క్రాక్స్ వచ్చి నడవరాదు. అంత భయంకరంగా నరకం ఉన్న వాళ్ళకు హోమియోపతిలో శాశ్వతంగా తగ్గించిన మన విజయవాడలో ఒక లేడీకి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఎంత హ్యాపీగా ఉందో మీరు చూడండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ గుంటూరు నుంచి విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? సంవత్సరం. ఏం పామర్ సోరియాసిస్, అరిచేతులు అరికాళ్ళు. అన్నం కూడా తినలేకపోతుంటే క్రాక్స్ వస్తుండే, దురద పెడుతుండే, బండకేసి రాస్తుంటే ఇట్లా చూపి, చేతులు చూపి, మొత్తం పోయింది కదా. వెరీ గుడ్. కాళ్ళు చూపి, లేవు, లేచి పైకి లేవట్టు, కాళ్ళు గుడ్. పాదం చూపి, క్రాక్స్ లేవు కదా, మంచిగా అయిపోయింది, స్మూత్ అయిపోయింది. మరి ఇప్పుడు మీద ఆయింట్మెంట్లు పెట్టకుండా లోపల మందులు ఇచ్చే ఇంత తక్కువ చేసినట్టు ఏమంటావు? ఇది నిజమైన సైంటిఫిక్ వైద్యం. ఓకేనా? చూడండి, ఎక్స్టర్నల్గా ఇవాళ రేపు పెట్టుంది. స్కిన్ డాక్టర్ దగ్గర పోతే ఇన్ని మందులు రాస్తారు, ఆయింట్మెంటు, లోషన్లు, అవన్నీ స్టెరాయిడ్స్ పెట్టి అలసిపోయినాక మన దగ్గరికి వస్తారు. ఎలాంటి అప్లికేషన్ మీద లోషన్ పెట్టకుండా, ఆయింట్మెంట్లు పెట్టకుండా, తీపి గుళికలు నాలుక మీద వేస్తే అక్కడ పనిచేసినట్టు అర్థం చేసుకోండి. హోమియోపతి ఎంత శక్తివంతం, హోమియోపతిలో అంత పవర్ ఉన్నది. చెప్పేటోళ్ళు లేక, ప్రజలకు చూపించేటోళ్ళు లేక ఇప్పటిదాకా ప్రజలకు తెలియకుండా అయింది. ఎలాంటి మాస్ మందు లోపలికి పోతేనే లేదు. నాలుక మీద వేసిన గోళీలు నాలుక మీద కరిగిపోతున్నది, మరి అక్కడ ఎట్లా పనిచేసింది? కాబట్టి ఇలాంటి కేసులు హోమియోపతిలో ప్రతి కేసు సక్సెస్ చేయొచ్చు. ప్రజలకు మనమే ఈ విషయాలు తెలుసుకోవాలి. ఈ లైవ్ ప్రోగ్రాంను మీరు షేర్ చేయండి బంధువులకు, ఫ్రెండ్స్కు. ఈ ప్రభుత్వాలు ఆ మెడికల్ మాఫియాకు, ఆ కార్పొరేట్ హాస్పిటల్కే మద్దతు ఇస్తుంది. హోమియోపతిని ప్రచారంలోకి తెస్తలేరు, దీన్ని తొక్కి పెడుతున్నారు. కాబట్టి దీన్ని మనమే డెవలప్ చేసుకోవాలి, మనమే ప్రచారం చేసుకోవాలి. ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వాలు కిందికి దిగి వస్తాయి, హోమియోపతిని డెవలప్ చేస్తాయి. అదేవిధంగా ఒక బాబు వచ్చి యంగ్ పిల్లగానికి తినే ఫుడ్ పాయిజనింగ్ వల్లనే మనకు అన్ని రోగాలు వస్తాయి, పొట్ట కాసలు అని చెప్పాను. పిల్లవానికి లివర్ మొత్తం చెడిపోయింది, లివర్లో ఇన్ఫెక్షను, దానివల్ల జాండీస్, ఒకదానికొకటి చైన్ లింక్. అయ్యా లివర్ చెడిపోతే ఏమవుతుంది? జాండీస్ వస్తుంది. జాండీస్తో పాటు డయాబెటీస్, షుగర్ వస్తుంది. దాని కిందనే ప్యాంక్రియాస్ ఉంటుంది, ప్యాంక్రియాస్ కూడా చెడిపోయింది. ఇవన్నీ కూడా ఫుడ్ పాయిజనింగ్, ఓవర్ డోసులు, ఓవర్గా చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, శుభ్రత లేనటువంటి ఆహారం తింటే ఇలాంటి లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని చెడిపోతాయి. అలాంటి వానికి అలోపతి కార్పొరేట్ హాస్పిటల్లో పెద్ద పెద్ద గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి పోయినా జాండీస్ తగ్గలేదు, లివర్ తగ్గలేదు. మన దగ్గర 6 నెలలు వాడినాక ఏమంటాడో వినండి. జాషువా, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. ఏం బాధ ఉండే? ఇంకా షుగర్, ఇంకా జాండీస్. కళ్ళు పచ్చగా ఉండే కదా, చెప్పి కళ్ళు పెద్దగా తెరువు, తగ్గిపోయింది కదా, జాండీస్ తగ్గింది కదా.
మరి ఈశ్వర హోమియో క్లినిక్లో ఎన్నేళ్ళు వాడబట్టి? 6 నెలలు. బయట డాక్టర్లు ఏం చెప్పి ఇక్కడ రాకముందు? మెడిసిన్ ఇచ్చారు సార్, వాడాలి. తగ్గలేదు. మరి ఇప్పుడు ఈశ్వర హోమియో క్లినిక్లో 6 నెలల్లో తగ్గిపోయింది, జాండీస్ తగ్గింది, లివర్ మంచిగా అవుతుంది, ప్యాంక్రియాస్ నొప్పి కూడా తగ్గింది కదా, తింటున్నావా ఇప్పుడు మంచిగా? ఇది నిజమైన వైద్యం. ప్రజలకు తెలియక లక్షల రూపాయలు బయట ఖర్చు పెట్టి ఇంత చిన్న ఏజ్లో షుగర్ వచ్చింది. దానికి శాశ్వత పరిష్కారం హోమియోపతిలో ఉంది. ఇట్లనే కంటిన్యూ 1 year చేయి. ఓకే ఓకే సార్. అంటే ఎంతోమంది పేషెంట్స్ మిమ్మల్ని కలవాలనుకుంటారు, మీ అపాయింట్మెంట్, మీ విజిటింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి సార్? ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్లో చిక్కడపల్లిలో మన తెలంగాణ జిల్లాలందరికీ కూడా 100 కిలోమీటర్ల రేంజ్లో ఉంటుంది. కాబట్టి హైదరాబాదు చిక్కడపల్లికి మీరు తెలంగాణ జిల్లాలో ప్రజలు ఏ సమస్య ఉన్నా డైరెక్ట్ రావచ్చు. చిక్కడపల్లికి రోజు ఉంటా, ఉదయం 10 నుంచి సాయంత్రం 5-6 వరకు. ఒకవేళ రాలేని వాళ్ళు వీడియో కాల్ చేస్తే కూడా మనం మాట్లాడి మందులు ఇస్తాం. ఎందుకంటే కొంతమందికి హైదరాబాద్ అంటే కూడా తెలియదు, చిక్కడపల్లి అంటే కూడా తెలియదు. చిక్కడపల్లి అంటే కుకుడుపల్లి అంటారు జనాలు. ఆ చిక్కడపల్లి కంటే ఎక్కువ కుకుడుపల్లి ప్రచారంలోకి వచ్చింది. హైదరాబాద్లో మార్నింగ్ 10 to 5 వరకు రోజు ఉంటా. ఈ తెలంగాణ ప్రజలంతా కూడా రావచ్చు. ఒక పక్కకున్న నంబర్లు, మన పర్సనల్ నంబర్ నోట్ చేసుకోర్రి. ఆ నంబర్లకు ఫోన్ చేసి ఉన్నవా లేవా అని తెలుసుకొని రండి. ప్రతి వారానికి 4 గురువారాలు, ప్రతి గురువారం ఏపీకి వెళ్తాం. కాబట్టి ఏపీ ప్రజలందరూ కూడా నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, 2వ గురువారం రాజమండ్రి, 3వ గురువారం విశాఖపట్నం, 4వ గురువారం తిరుపతి. ఈ 4 ఏపీలో ప్రధానమైన పట్టణాల్లో విజిటింగ్ ఇస్తున్నాం. ఈ చుట్టుముట్టున్న ప్రజలంతా కూడా అక్కడ వచ్చి మీరు విజిట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ నెల 8వ తారీఖు మనకు రాజమండ్రి విజిట్ ఉంది. ఆ రాజమండ్రిలో ఆనంద్ రీజెన్సీ హోటల్కు మీరు వచ్చి డైరెక్ట్ కలవచ్చు. అదేవిధంగా విశాఖపట్నంలో దాబా గార్డెన్, హోటల్ చంద్రాస్ దాబా గార్డెన్. అదేవిధంగా తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. ఈ యొక్క సెంటర్లకు మీరు ఎవరైనా వచ్చి కలవచ్చు. ఓకే సార్. అంటే ఎలాంటి అనారోగ్యానైనా హోమియోపతి ట్రీట్మెంట్తో మీరు నయం చేస్తున్నారు, సక్సెస్ కేసులను కూడా చూపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్ కార్యక్రమం. కీప్ వాచింగ్ టీ న్యూస్.